హాయ్ అండి. ఇదైతే ఫ్రాక్ కటింగు. పొడవు 11 ఇంచులు వచ్చింది. అయితే ఆ టాప్ ఇంచు ఈ టాప్ ఇంచు వదిలేసి మనం ఎక్కువ తీసుకోవాలి. 11 ఇంచులు అంటే నేను 12 ఇంచులు తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 5.5 అంటే 5.5. ఇక్కడ మనం కిందికి అంక భాగానికి కూడా 5.5 తీసుకోవాలి బాటం. ఇది పొడవు నేను వాళ్ళది 10 ఉంది, 36 ఉంది. కాకపోతే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. మొత్తం 11 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ ఇట్లా రౌండ్గా తీసేసుకోవాలి. గల్లా కూడా మనం 2.5 తీసుకోవాలి. అడ్డం వెడల్పు మాత్రం కింద పైకి 2.5 కదా, కిందికి నేను 4 ఇంచులు తీసుకుంటున్నా. గల్లా మనకి ఏది నచ్చుతుంది పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా తీసేసుకుంటున్నా. 11 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా. ఫ్రాక్కి ఏముండదండి, ఫ్రిన్స్ కాకపోతే ఫ్రిన్స్ కట్ మోడల్ వేసుకోవాలి. చూపిస్తాను. ఇది చూసారా, ఇటు ఎక్కువ ఉండి ఇటు తక్కువ వస్తుంది క్లాత్. ప్రిన్స్ కట్టుకు మనం ఎలా వేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఇక్కడికి గల్లు ఉంది కదా, మనం గల్ల విడివిడిగా చేసుకోవాలి. ఫస్ట్ గల్ల ఇట్లా తీసుకున్నాం కదా, నేను గల్లా కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రిన్స్ కట్కి మనం ఇట్లా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వాళ్ళది 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు కట్ చేసుకోవాలి. 9 ఇంచులు హ్యాండ్స్. అయితే వాళ్ళు ఏంటి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు. బాహుబలి హ్యాండ్స్కి మనం చూసుకోవాలి. చూసుకొని నేనైతే 13 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడికి పోగా ఈ కుచ్చులు అది ఉంటుంది కదా, నేను ఇంత కుచ్చులకి తీసుకుంటా. అంటే నేను ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇలా కట్ చేసుకొని చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి. అంటే మనకి క్లాత్ అవసరం లేకుండా 9 ఇంచులు అన్నారు కదా, 9 ఇంచులలోనే మనం ఇది కింద బార్డర్కి చేసుకోవాలి, ఇవి పైన హ్యాండ్స్కి చేసుకోవాలి. ఓకేనా. ఇది హ్యాండ్స్. ఇది వెనకాల భాగం, ఇది ముందు భాగం. వెనకాల భాగంకు గల్ల చూపిస్తాను చూడండి. వెనకాల భాగంకి గల్ల అయితే 6 ఇంచులు, ఇట్లా 2 ఇంచులన్నర. ఏదైనా చిన్నపిల్లలు కదా, ముద్దుగా డిజైన్ పెడితే బాగుంటుంది కాబట్టి నేను ఇలా చిన్నగా గీసేస్తున్నాను. అంటే ఇలా పెడితే చిన్నగా అనిపిస్తుంది గల్ల. వేరే రౌండ్ అలా పెడితే గల్ల పెద్దగా వస్తుంది, బాగోదు చిన్నపిల్లలకి. నేనైతే ఈ గల్ల పెట్టేస్తున్నాను. ఓకేనా. మనకు ఇది ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్న శారీ. ఇది ఏంటంటే బ్లౌజ్ చూడండి, బార్డర్ పెద్దది వచ్చింది. పెద్దది వచ్చిన కాడికి ఇలా తీసేసుకొని కట్ చేసేస్తాను చూడండి. ఇక్కడికి పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది కొంగు పెట్టుకోవాలి అనుకుంటే ఎలా సెట్ చేసుకోవాలో చూసుకోవాలి ఫస్ట్. ఇవైతే ఫ్లవర్స్ గీతల్లా ఉన్నాయి కదా, పైకి రావాలి. దీనికి బార్డర్ ఇక్కడికి ఉంది పెద్దది. నేను ఇక్కడ నుంచి చూసుకుంటున్నాను. నేను ఇలా అడ్డం వేసేసుకుంటున్నాను. అడ్డం వేసేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అడ్డం వేసేసుకొని కట్ చేసుకుంటున్నా.
చూడండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఇది ముందు భాగానికి నేనైతే ఇలా బ్లౌజ్కి ఇది సెట్ చేసేసుకున్నాను. వెనకాల భాగం నేను వెనకాలకైతే ఇది వేసేస్తున్నాను. ఎందుకంటే ముందుకు వెనకాల కంటే సరిపోవట్లేదు కాబట్టి ఇది వెనకాలకి వేసేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇది వెనకాల భాగంకి. ఇది మనకు హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను ఈ మాత్రం హ్యాండ్స్కి ఇలా ఉంచేసుకుంటున్నాను. చిన్నగా మనం బాహుబలి హ్యాండ్స్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది మాత్రం చిన్నగా ఇట్లా కుచ్చులు పెట్టుకొని హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇది లంగా పొడుగు. లంగా పొడవు వచ్చేసి వాళ్ళకి 36 ఉంది. 36 అంటే ఇక్కడికి నేను ఇక్కడికి కట్ చేస్తున్నాను. ఇంచులు చూడండి. ఇక్కడికి ఓకేనా. మరి చూసి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.